నమస్తే, వెల్కమ్ టు VS99 న్యూస్. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపల్ కేంద్రం స్మార్ట్ పాయింట్ లో స్టోర్ మేనేజర్ గా పనిచేస్తున్న చాగంటి రాజు యాజమాన్య వేధింపుల వల్ల వామిటింగ్స్ వచ్చి కింద పడటంతో హాస్పిటల్కి తరలించారు. స్మార్ట్ పాయింట్ యాజమాన్యం పట్టించుకోకపోవడం వల్ల చాగంటి రాజు మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. స్మార్ట్ పాయింట్ యాజమాన్య మృతుడికి నష్టపరిహారం చెల్లించాలని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. యాజమాన్యం HR సందీప్ రెడ్డి దొంగతనం పెట్టి వేధింపులకు గురి చేశారని తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్నారు పోలీసులు. మీరు ఎప్పుడు వస్తారు ఎన్ని రోజులు పడతారు? అమ్మా నేను 15 ఏళ్ళ నుంచి చేస్తున్నామ్మా, ఏడు మార్పు లేకుండా బయటికి వెళ్ళినా. ఈసారి వాడు ఆయన నా మీద దొంగతనం పెట్టిందమ్మా. అంతమందిలో నన్ను నిలబెట్టి ఎంక్వైరీ చేసి నాకు ఇచ్చేది ఉన్నదమ్మా. నాకేదో బెజర్ బాగలేదమ్మా అనుకుంటా. నార్మల్ ఆయన మొబైల్ చెక్ చేసుకున్నా మనకు రిజల్ట్ చేస్తుంది సార్. ఎన్నిసార్లు ఫోన్ చేసి 4 days నుండి 1 week నుండి. అంటే ప్రధానంగా ఏజమాన్య వేధింపులు అంతేనా? అంటే ఏజమాన్య వేధింపులేనా? అంతేగా ఇద్దరు పిల్లలు వాళ్ళను ఆ సార్ చేయబట్టుకునే ఇదైంది సార్. 15 సంవత్సరాల నుంచి నా కొడుకు అందరిలో ఉన్నాడో లేడో కానీ అసలు అట్లా ఇట్లా టోడు నా కొడుకు కాదు సార్. 15 ఏళ్ళ నుంచి చేస్తుంది సార్. నేనే ఇవాళ చేస్తలేదు. అందరు సార్లతో మంచిగానే ఉన్నాడు. మొన్న కొత్తగా వచ్చిన సారే ఇగో ఇట్లా చేసింది సార్. నా కొడుకు అసలు ఎందుకు ఇస్తున్నారు సార్? మీ దండం పెట్టండి. పోయినాయి 60,000 కట్టాలి. మీరు 60,000 కట్టకపోతే మీ మీదే వేస్తాం, నెలకు కొంచెం లాగా కట్ చేస్తాం, లేకుంటే నీ డ్యూటీ పోతుంది అని చెప్పి ఆయన భయపెట్టి ఆయన భయంలో అట్లా అంటే హెల్త్ ఎక్కువ అయిపోయింది, బాగాలేకుండా అయిపోయింది. అయితే హాస్పిటల్ పోయినాం మొన్న. ఈరోజు మార్నింగ్ చనిపోయిండు పొద్దున. అంతే ఈయనే చేయడం వల్లనే చనిపోయిండు. ఓకే, రాజు ఏమైంది? ఈయన టెన్షన్ వల్లనే చనిపోయిండు. సందీప్ రెడ్డి వచ్చి కావాలని చెప్పి మా ఆయన టార్గెట్ చేసి మరి కావాలని చావు కారణం మాత్రం సందీప్ రెడ్డి. ఇప్పుడు అంటే మీ ప్రధాన డిమాండ్ ఏంది? ఇప్పుడు పోస్ట్ మార్టం చేస్తే మేము మీకు వచ్చేదానికంటే ఎక్కువ ఇస్తాము అని అంటారు. మేము పోస్ట్ మార్టానికి ఒప్పుకోవట్లేదు. మేము ఒప్పుకోము. మాకు ఇన్సూరెన్స్ అవి ఉంటాయి కదా, అవి వచ్చేటట్టు చేస్తే చాలు. మా ఆయనకి మేము తీసుకొని మా ఊరికి వెళ్ళిపోతాం. ఓకే, ఎంతమంది పిల్లలు మీకు? 2 పిల్లలు. నా కొడుకు సార్, నా కొడుకు. చట్టపరంగా ఈ అబ్బాయి నార్మల్ ఈ పర్సన్కి అయితే ఏమొస్తుందో సార్, ఆ పర్సన్కి అవి ఇప్పిస్తే చాలు సార్. వీళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసేది అదే. నార్మల్ ఎప్పుడైతే మేము పొద్దుగాల మాట్లాడినామో ఎవరి HR తోటి ప్లస్ వాళ్ళ హెడ్తో మాట్లాడినామో వాళ్ళు పొద్దుగాల కమిట్మెంట్ ఇచ్చింది అంటే ప్రజెంట్ జరుగుతున్న ప్రాసెస్ అట్లనే జరిపియండి, మీకు ఏ సపోర్ట్ కావాలన్నా మేము చేస్తాము. వాళ్ళ వైఫ్ను ప్లస్ వాళ్ళ మదర్ని కేర్ చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి అన్నారు. వాళ్ళు ఇప్పుడు ఒక 1 hour బ్యాక్ మళ్ళీ కాల్ చేసి నార్మల్గా పోస్ట్ మార్టం ఖచ్చితంగా కావాలి అంటే పొద్దుగాల పోస్ట్ మార్టం చేయట్లేదు మేడం, పోస్ట్ మార్టం కూడా అవసరం లేదు, డెత్ సర్టిఫికేట్ ఇస్తారంట, డెత్ ప్రాసెస్ డెత్ గ్రాసరీ అన్నట్టు ఇస్తారంట. అది ఓకేనా మేడం అంటే అప్పుడు ఓకే అని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ డెత్ సర్టిఫికేట్ కావాలి. ఇప్పుడు 7 o'clock అవుతుంది. ఇప్పుడు ఇన్ కేసు ఇప్పుడు మేము గాంధీకి తీసుకెళ్ళినా కానీ రేపు పొద్దుగాల రేపు 12:30 1 o'clock పోస్ట్ మార్టం అవుతుంది. ఇప్పుడు ఇదే ప్రాసెస్ వాళ్ళు పొద్దుగాల చెప్తే మేము ఇంకా మాకు జరగాల్సిన ప్రాసెస్ మేము మార్నింగే చేయించుకుందాం కదా. మాకు కావాల్సిన పోస్ట్ మార్టం, వాళ్ళకి కావాల్సిన పోస్ట్ మార్టం మేము మార్నింగే చేయించుకుందాం కదా. మీ ప్రధాన డిమాండ్ ఏం చెప్పి ఒకటి వాళ్ళకి రావాల్సినవి వాళ్ళకి ఇప్పిస్తుంది అంతే. ప్రధాన చట్టపరంగా ఏమైతే ఎంప్లాయీకి రావాలో అన్ని రావాలి. మాకు వచ్చేది అంతే. ఎన్ని నెలల సాలరీ రావాలమ్మా? 1 month. ఆయన కావాలని చెప్పి కక్ష కట్టి
ఏదో చేద్దాం అనుకొని ఆయన సార్లు హోల్లో పెట్టేటట్టు చేసి అసలు ఏమైంది, ఎందుకు ఇట్లా? ఒక 4 days నుండి నార్మల్గా సిక్ హాస్పిటల్లో ఉన్నాడు సార్. హాస్పిటల్ ఉన్నప్పుడు వీళ్ళు ఎట్లా అప్రోచ్ కావాలి, వీళ్ళు సరే ఆ హాస్పిటల్ ఉన్నప్పుడు తెలుసుకోవాలంటే వీళ్ళు స్టోర్కి రావాలి. స్టోర్కి వచ్చి తెలుసుకోవాలి ఈ పర్సన్ ఎట్లున్నాడు. సరే ఈ పర్సన్ వల్ల వీళ్ళ స్టోర్కి ఏదైనా ఇబ్బంది అయితే ఫస్ట్ వీళ్ళకి తెలుసుకోవాలి. తర్వాత వీళ్ళు ఫోన్ చేస్తే ఎత్తే సిచ్యువేషన్ లేదు. అయితే అతనికి 3-4 days నుండి కంటిన్యూగా మోషన్స్ ప్లస్ వామిటింగ్స్ అవుతుంది. మాట్లాడే సిచ్యువేషన్ ఎట్లుంటుంది సార్? మాట్లాడే సిచ్యువేషన్ మాతోటి మాట్లాడే సిచ్యువేషన్ లేదు, ఫోన్లో మాట్లాడే సిచ్యువేషన్ ఎట్లుంటుంది? ఆయన జరగాల్సిన టాబ్లెట్ ప్లస్ గ్లూకోండి ప్రతి ఒక్కటి మేము దగ్గర ఉండి చూసుకుంటాను. ఫ్రూట్స్, జ్యూస్, మిల్క్ అవన్నీ మేము ఇస్తున్నాం. మాతోనే మాట్లాడే సిచ్యువేషన్ లేదు, వాళ్ళతో ఎట్లా మాట్లాడతారు? మేము ఇన్ కేసు రాత్రి 1:30, 12:30, 1:45 మేము కాల్ చేస్తే నార్మల్ వాళ్ళు మీరు ఎందుకు కాల్ చేస్తున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు మాతో. ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యేది ముచ్చట మాకు. ఇన్సూరెన్స్ వీళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటుంది సార్. నార్మల్ ఎంప్లాయ్కి అనేది ఏ కంపెనీలో అయినా కానీ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇన్సూరెన్స్ ఇట్లా క్లెయిమ్ అవుతుందమ్మా, మీరు చూపించుకోండి, మేము ఉంటాం మీకు సపోర్ట్గా అన్నట్టు ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు ఇన్ కేసు ఈ ప్రాబ్లం జరిగింది, ఆ ప్రాబ్లం జరిగింది అనడానికి ఈయన 1 year ఎక్స్పీరియన్స్ కాదు సార్, ఆల్మోస్ట్ 15 years ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ కంపెనీ ఓన్లీ. 15 సంవత్సరాలు సార్ నాకు సరే ఓకే రైట్ తీసి